హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు వరకు మనం హయ్యర్ బోరేన్స్లో స్టైక్స్ నెంబర్ కూడా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ స్టైక్స్ నెంబర్ అనేది కరెక్టా కాదా అని వెరిఫై చేయడానికి ఒక రూల్ ప్రపోజ్ చేయబడిందనమాట. దాన్నే వేడ్స్ రూల్ అంటారు. హయ్యర్ బోరేన్స్ యొక్క స్ట్రక్చర్ని డిటర్మైన్ చేయడానికి స్టైక్స్ నెంబర్ ఉపయోగపడుతుంది. స్టైక్స్ నెంబర్ అనేది కరెక్టా కాదా అని వెరిఫై చేయడానికి వేడ్స్ రూల్ ఉపయోగపడుతుంది. వేడ్స్ రూల్ని ఇంకొక పేరుతో ఏం పిలుస్తారంటే పాలీహైడ్రల్ స్కెలిటన్ ఎలక్ట్రాన్ పెయిర్ థియరీ. దీన్నే వేడ్స్ రూల్ అంటారనమాట. వేడ్స్ రూల్ ప్రకారం ఏంటి అంటే బోరేన్స్ అనేవి 4 డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయబడినవి. అవి క్లోజోబోరేన్స్, నిడోబోరేన్స్, హైపోబోరేన్స్, అరాక్నోబోరేన్స్. క్లోజోబోరేన్స్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా వచ్చి BnHn+2, నిడోబోరేన్స్ BnHn+4, హైపోబోరేన్స్ BnHn+6, అరాక్నోబోరేన్స్ BnHn+8. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోరేన్స్లో స్కెలిటల్ ఎలక్ట్రాన్ పెయిర్ ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి స్టైక్స్ నెంబర్ కరెక్టా కదా చూస్తాం. స్కెలిటల్ ఎలక్ట్రాన్ పెయిర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే క్లోజోబోరేన్ అయితే కనుక ఎలక్ట్రాన్ పెయిర్ n+1 ఉంటుంది. నిడోబోరేన్ అయితే n+2, హైపోబోరేన్ అయితే n+3, అరాక్నోబోరేన్ అయితే n+4 స్కెలిటల్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ పెయిర్స్ అయితే ఇవి ఎలక్ట్రాన్స్ అనుకోండి, ఈ ఫార్ములాకి × 2 చేస్తాం. ఫస్ట్ది క్లోజోబోరేన్ n+1 కదా, దాన్ని × 2 చేస్తే 2n+2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అడిగితేనేమో n+1 × 2, n+2 × 2, n+3 × 2, n+4 × 2. n+4 × 2 చేస్తే ఏమవుతుంది 2n+8 అవుతుంది కదా. అవి ఎలక్ట్రాన్స్ నెంబర్ అన్నమాట. కాబట్టి అకార్డింగ్ టు వేడ్స్ రూల్ బోరేన్స్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్. క్లోజోబోరేన్స్ మాలిక్యులర్ ఫార్ములా BnHn+2, స్కెలిటల్ ఎలక్ట్రాన్ పెయిర్ n+1, ఎలక్ట్రాన్స్ 2n+2. అలాగే నిడోబోరేన్స్ ఆర్ BnHn+4, స్కెలిటల్ ఎలక్ట్రాన్ పెయిర్ n+2, ఎలక్ట్రాన్స్ 2n+4. హైపోబోరేన్స్ ఫార్ములా BnHn+6, స్కెలిటల్ ఎలక్ట్రాన్ పెయిర్ n+3, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n+6. అరాక్నోబోరేన్స్ జనరల్ ఫార్ములా BnHn+8, స్కెలిటల్ ఎలక్ట్రాన్ పెయిర్ n+4, ఎలక్ట్రాన్స్ 2n+8. ఇప్పుడు మనం దీన్ని ఒకదానికి అప్లై చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డైబోరేన్ తీసుకున్నారనుకోండి. డైబోరేన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి B2H6. ఇప్పుడు ఈ 4 టైప్స్లో దేని కిందకు వస్తుంది అది B2H6 అంటే BnHn+4 అంతే కదా. ఇక్కడ n ఎంత 2 కదా, నెంబర్ ఆఫ్ బోరాన్ ఐటమ్స్ 2. B అనేది ఎన్ని ఉన్నాయో అదే n అవుతుంది. B2H6 కాబట్టి Bn, హెచ్లో 2 తీసేస్తే nకి బదులుగా ఇంకా 4 మిగులుతాయి కదా. కాబట్టి డైబోరేన్ అనేది BnHn+4 కిందకు వస్తుంది. అప్పుడు అది ఏ టైప్ ఆఫ్ బొరేను BnHn+4 అంటే నిడోబోరేన్. కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉండాలి n+2. n ఎంత, ఎన్ని నెంబర్ ఆఫ్ బోరాన్ ఐటమ్స్ ఉన్నాయి 2. కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటాయి 2+2 4 పెయిర్స్ ఉంటాయి. 4 పెయిర్స్ అంటే ఎన్ని బాండ్స్ ఉంటాయి 4 పెయిర్స్ ఉంటాయి అంటే 4 బాండ్స్ ఉంటాయి అన్నమాట కదా. 4 బాండ్స్ ఉంటాయి. దాని స్ట్రైక్స్ నెంబర్ ఎంత డైబోరేన్ది
ఇంతకుముందు నేర్చుకున్నాం 2002. అక్కడ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4. కాబట్టి నెంబర్ ఆఫ్ బాండ్స్ 4. ఇక్కడ బాండ్ పేర్స్ కూడా 4 వచ్చింది. సరిపోయింది కదా. ఇలాగే మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇంకో దానికి అప్లై చేయండి. B4H10. B4H10కి అప్లై చేస్తే B4H10 అనేది ఏ టైప్ ఆఫ్ బొరేన్ అవుతుంది? BN. N ఎంత ఇక్కడ? 4 కదా. BnHn + 6. 10లో 4 తీసేస్తే 6 కదా. కాబట్టి BnHn + 6 అవుతుంది B4H10. అది అప్పుడు ఏ టైప్ ఆఫ్ బొరేన్ అవుతుంది? హైపోబొరేన్ అవుతుంది. హైపోబొరేన్ కాబట్టి ఎన్ని బాండ్ పెయిర్స్ ఉంటాయి? N+3. B4H10లో N+3 అంటే N అంటే 4 కదా, నెంబర్ ఆఫ్ బోరాన్ ఐటమ్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ 4 + 3, 7 పేర్స్ ఉండాలి. అంటే 7 బాండ్స్ ఉండాలి. దాని స్టైక్స్ నెంబర్ ఏమొచ్చింది? B4H10కి ఇందాక స్టైక్స్ నెంబర్ వచ్చింది చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి. B4H10కి స్టైక్స్ నెంబర్ 4012. 4012. కాబట్టి 4 + 1 + 2 అంటే 7. ఇక్కడ మీకు 7 వచ్చింది. స్టైక్స్ నెంబర్ అంతా యాడ్ చేస్తే 7 వచ్చింది. కాబట్టి కరెక్టే. ఇలా మీరు మీకున్న 6 టైప్స్కి అప్లై చేసుకుని చూసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? ఇది వేడ్స్ రూల్.